స్నేహం ఒక విలువ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొద్దిగా భూమి ఉంది. ఎంత కష్టపడినా కానీ దాని ద్వారా వచ్చిన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని గ్రహించి ఇక ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు. ఒకరోజు అతను సమీపంలోని పట్టణంలో నివసించే ఒక తెలివైన వృద్ధుడి సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వృద్ధుడు రాము కథంతా విని ఆవును కొనమని సలహా ఇచ్చాడు. ఆవు పాలు ఇస్తుందని, పాలని బజారులో అమ్మి అదనంగా కొంత డబ్బు సంపాదించవచ్చని వృద్ధుడు చెప్పాడు. రాముడికి ఆ ఆలోచన నచ్చి ఆవును కొనాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాము తాను దాచిపెట్టిన డబ్బు అంతా పోగేసి మరికొంత డబ్బుని ఒక వ్యాపారి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. బజారుకు వెళ్ళి ఒక ఆవును కొన్నాడు. అతను ఆవుని కొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. మరికొంత డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించవచ్చని ఎదురు చూశాడు. అయితే ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి ఆకలితో ఉన్న ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆహారం కోసం రాముని అడిగాడు. రాము దయగల వ్యక్తి కావడంతో బిచ్చగాడితో తన భోజనం పంచుకున్నాడు. ఇంటికి చేరుకున్న రాము ఆవును సరిగ్గా కట్టివేయడం మర్చిపోయాడు. తెల్లవారి చూసేసరికి ఆవు పారిపోయింది. ఆవును కొనుక్కోవడానికి అప్పుగా తీసుకున్న డబ్బు ఎలా తీర్చాలో అని చాలా దిగులుగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నా ఆవు జాడలేదు. ఒకరోజు వృద్ధుడు రాముని వద్దకు వచ్చి ఆవు గురించి అడిగాడు. ఏం జరిగిందో రాము చెప్పగా ఆ వృద్ధుడు రాముని స్నేహితుల సహాయం తీసుకోమని సలహా ఇచ్చాడు. రాముకి అప్పటిదాకా స్నేహితుల ప్రాముఖ్యత ఏంటో తెలియదు. తన స్నేహితుల వద్దకు వెళ్ళి తన సమస్యను వారితో పంచుకున్నాడు. అందరూ కలిసి అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు ఆవు కోసం వెతికారు. కొద్ది రోజులు వెతికిన తరువాత చివరకు సమీపంలోని పొలంలో మేస్తున్న ఆవును గుర్తించారు. రాము చాలా సంతోషించాడు మరియు అతని స్నేహితులు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అవసరమైన సమయంలో మన స్నేహితులే మనకు ఆసరా. మన ఒకరి వల్ల కాని పని నలుగురితో కలిసి చేస్తే ఫలితం ఉంటుందని మనం ఎల్లప్పుడూ మన స్నేహితులను ఆదరించాలని రాము గ్రహించాడు. నీతి: స్నేహితులు కలిగి ఉండడం అత్యంత విలువైన ఆస్తి. ఆపదలో మన స్నేహితులే ముందుకొచ్చి ఆదుకుంటారు. మనం ఎల్లప్పుడూ మన స్నేహితులకు అండగా ఉండాలి మరియు వారి స్నేహానికి విలువనివ్వాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.